యెషయా గ్రంథం 29:24 చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడుదు. నాకు తెలిసిన వ్యక్తులు, ఇంకా మారు మనసు పొందలేని వ్యక్తుల కొరకు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. చంచల బుద్ధి గలవారు, వారు ఇటు ఉంటారు అటు ఉంటారు, లోకం తట్టుంటారు, ఆత్మీయత తట్టుంటారు, గుడికి వస్తారు, పాపం చేస్తారు, సైతానుకు లోబడతారు, దేవుని భక్తి ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. అట్టి వారికి కూడా దేవుడు ఒక వాగ్దానం పెట్టినాడు కదా అని నేను సంతోషించినాను. ఎప్పుడైతే మనం మూలుగులతో ప్రార్థన చేస్తామో, మనం కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొరపెడతామో, ఇట్టివారు కూడా మారు మనసు పొందుతారు. చంచల బుద్ధి గల వారిని దేవుడు వివేకులుగా చేస్తాడు, సణుగువారిని సైతం ఉపదేశమునకు లోబడునట్లు చేస్తాడు. దేవుని స్తోత్రం. భారతదేశం మీదకి గొప్ప ఉద్యమం రావాలని ప్రార్థన చేయాలి. ఏ దేశంలోనైతే ఉన్నావో ఆ దేశ రక్షణ కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. అది మన కర్తవ్యమై ఉన్నది. ఏమవుతుందో, ఏ క్షణము ఏ చట్టం విడుదలవుతుందో, దేవుని ప్రజలకు ఎంత ఇబ్బందులు కలగబోతుందో ఎవరికి అంచనా వేయడానికి వీలు లేకుండా ఉంది. దేవుని ప్రజలు ప్రార్థన చేయాలి.